ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాజ్భవన్ చేరుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఇస్మాయిల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్ రైట్, ఇస్మాయిల్ పూర్తి వివరాలు చెప్పండి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు కదా, ఇప్పుడే ఏం జరగబోతోంది మరి కాసేపట్లో? స్వప్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్సీలు కూడా లోపలికి రాజ్భవన్ దగ్గరికి వెళ్లారు. తమకు న్యాయం కావాలంటూ రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ను కలవబోతున్నారు. ప్రధానంగా రోజా సస్పెన్షన్కి సంబంధించినటువంటి ఒక మధ్యంతర ఉత్తర్వు తర్వాత కోర్టు చాలా స్పష్టంగా సస్పెన్షన్ రెజల్యూషన్ను ఎత్తేస్తున్నాము, కొట్టేస్తున్నామని చెప్పిన తర్వాత ఈరోజు అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉంది, డెఫినెట్గా రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్తుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోందని కొంతమంది ఎమ్మెల్యే చెప్పారు. డెఫినెట్గా వాళ్ళు లోపలికి వెళ్ళి మాకు న్యాయం చేయాలి, లోపలికి అలో చేయలేదు, కనీసం అలో చేయట్లేదు, అలో చేయము అని ఒక రిటర్న్ లెటర్ కూడా ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మనం ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఇంకా వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి. గవర్నర్తో భేటీ అవుతున్నారు. గత 2 రోజులుగా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, 2 రోజులుగా ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాని గురించి చర్చిస్తున్నారు.